హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందులో ఈ రోజు నుంచి ప్రతిరోజు జస్ట్ 3 ఆర్ 4 ఆర్ 5 క్వెషన్స్ అది కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ కావచ్చు, లేదా స్టాటిక్‌కి రిలేటెడ్ కావచ్చు. దీని ద్వారా మీరు ఈ క్వెషన్స్ కనుక మీరు సాల్వ్ చేయగలిగితే, మీకు ఎంత సబ్జెక్ట్ పైన కమాండ్ ఉంది అన్నది మీకొకటి అర్థమవుతుంది. ఒకవేళ నేనేదైనా కొత్త టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను, మీకది అసలే తెలీదు అంటే, అది ఖచ్చితంగా మీరు మళ్ళీ రివైజ్ చేయాల్సిన టాపిక్ అయ్యి ఉంటుంది. రైట్? సో, చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ మీద, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం కొన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒకటి మీ నాలెడ్జ్ ఎంత వరకు ఉంది అన్నది మీకు అర్థమైపోతుంది. ఎలా పెర్ఫార్మ్ చేయగలుగుతున్నారు అనేది అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కడ అయితే గ్యాప్స్ ఉన్నాయో అది ఫిల్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది మీకు. ఖచ్చితంగా ప్రతిరోజు ఈ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయండి. రైట్? ఈరోజు మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ ఈస్ నాట్ ఎ ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్? ఇట్ ఈస్ నాట్ అంటున్నారు. రైట్? ఇట్ ఈస్ నాట్ ఎ ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి ఈ మధ్య కరెంట్ అఫైర్స్‌లో ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉన్నాం. రైట్? దీనికి రిలేటెడ్‌గా ఇంకొక వీడియో కూడా పెడతాను ఛానెల్‌లో. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ పెడతాను. కానీ ఇది మనకి దీని మీద కొంచెం ఐడియా కోసం అనేసి ఈ ఎంసీక్యూస్ పెడుతున్నాను ఈరోజు. రైట్? వీట్లలో ఇక్కడ ఇచ్చిన 4 ఏది ప్రిన్సిపల్ సోర్స్ కాదు అని అడుగుతున్నారు. రైట్? ఫస్ట్ వన్ బాస్నసైట్, జెనోటైమ్, క్వార్ట్జ్, మోనోసైట్. ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో క్వార్ట్జ్ రాంగ్ అండి. సో, దిస్ ఈస్ నాట్ a principal source of rare earth element. So, quartz is the answer. C is the answer. మెయిన్ సోర్సెస్ వచ్చేసి బాస్నసైట్ వచ్చేసి మనకి ఇగ్నిషియస్ రాక్స్‌లో ఉంటుంది. జెనోటైమ్ వచ్చేసి మినరల్ సాండ్ డిపాజిట్స్‌లో ఉంటుంది. లోపరైట్ వచ్చి ఆల్కలైన్ ఇగ్నిషియస్ రాక్స్‌లో ఉంటుంది. మోనోజైట్ వచ్చి ఫాస్ఫేట్ మినరల్‌లో ఉంటుంది. ఓకే. సో, క్వార్ట్జ్ అండి కరెక్ట్ ఆన్సర్. క్వార్ట్జ్ మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క సోర్స్ కాదన్నమాట. రైట్? నెక్స్ట్ విచ్ ఇండస్ట్రీ ఈస్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్? వీటిలలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని హైయెస్ట్ కన్స్యూమ్ చేసే ఇండస్ట్రీ ఏది? ఫస్ట్ గ్లాస్ ఇండస్ట్రీయా? ఎలక్ట్రిక్ వెహికల్సా? స్టీల్ మేకింగా? డిఫెన్స్ అండ్ స్పేసా? గ్లాస్ ఇండస్ట్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్? గ్లాస్ ఇండస్ట్రీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క రా మెటీరియల్స్‌ని యూజ్ చేస్తుంది. దేనికోసము అంటే గ్లాస్‌ని పాలిష్ చేయడంలో. రైట్? ఇంకొకటి దీన్ని అడిటివ్‌గా యాడ్ చేస్తారు. దేనికోసం? కలర్ ఎన్హాన్స్ చేయడానికి, అలాగే ఆప్టికల్ ప్రాపర్టీస్‌ని యాడ్ చేయడం కోసము దీన్ని ఒక అడిటివ్‌గా యూజ్ చేస్తారు గ్లాస్ ఇండస్ట్రీలో. రైట్? సో, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని అన్నిటికన్నా ఎక్కువ యూజ్ చేసే ఇండస్ట్రీ ఏది? గ్లాస్ ఇండస్ట్రీ. నెక్స్ట్ విచ్ కంట్రీ హాస్ ద లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్? ఏ కంట్రీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కువ దొరుకుతాయి? బ్రెజిల్, వియత్నాం, చైనా, రష్యా. చైనాలో ఉందండి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ 37% చైనాలో ఉంది. బ్రెజిల్ అండ్ వియత్నాంలో 18% ఉంది. రెండిట్లో సేమ్ ఉంది. తర్వాత రష్యాలో 10% ఉందన్నమాట. రైట్? సో, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లార్జెస్ట్ రిజర్వ్స్ వచ్చి చైనాలో ఉన్నాయి. రైట్? ఓకేనండి. దట్స్ ఇట్. ఈరోజు మనం 3 క్వెషన్స్ ప్రాక్టీస్ చేశాము. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి మీకేదన్నా ఐడియా లేదు, లేదా నాకసలు ఈ టాపిక్ పైన కొంచెం క్లారిటీ కావాలి అంటే దీనికి ఇంకొక వీడియో ఉంటుంది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి. ఆ వీడియో తప్పనిసరిగా చూడండి. మీ ప్రిపరేషన్‌ని మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ కండి. రైట్? ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ.